కారం ఉన్న చోటికి మీరు వస్తే శుభకార్యం గురించి మాట్లాడుకుందాం. నువ్వా? లేకపోతే ఆ వెధవ నేతాజీ అనుకున్నావా? చూడు శాంతి, నెత్తిన రూపాయి పెడితే ₹1/2 విలువ చేయని నీ బాబుకి 10,000 అప్పెందుకిచ్చానో తెలుసా? నీకోసం, నిన్ను దక్కించుకోవడం కోసం. ఏంటే? ఓకే ఓకే, నువ్వు ఆ నేతాజీగానే పెళ్లి చేసుకుందు గాని. కాకపోతే కొన్నాళ్ళు నాతో కాపురం చెయ్యి, నీ బాకీ తీరిపోతుంది. మంచి కండబట్టావు చూడు. మనం ఉప్పు కారం తింటున్న వాళ్ళం ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటాం? ఆడదంటే ఉప్పు, మొగాడంటే కారం, రెండిటినీ కలిపి సంసారం అనే కూర తయారు చేద్దాం. కూర అయితే బాగుండదురా, పచ్చడి తయారు చేద్దామా? అరవకరా, ఉప్పుని కారాన్ని కలిపానంతే. ఎలా ఉంది శాంతి? వెళ్దాం. బాయ్. కమా, మనవాడే. బాయ్ బాయ్. మరి నేను వెళ్ళొస్తాను శాంతి. ఓకే, సీ యూ. ఆవేశపడకు, ముందు కాసేపు విశ్రాంతి తీసుకో, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. తీసుకో. అదేమిటి నాకు సెల్యూట్ చేస్తున్నావు? సాటి మనిషికి సాయపడే మనిషి తారసపడితే నాకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది సార్. వెరీ గుడ్, మంచి హ్యాబిటే. ఇంతకీ ఆ రౌడీలు ఎవరు? ఏమో సార్, ఈ ఊళ్ళో చాలా మంది అవినీతి పరులకు ఎదురు తిరిగాను. వాళ్ళలో ఎవడో చవట ఇలా చాటుగా దెబ్బతీశాడు. ఏమిటలా చూస్తున్నావు? ఈవిడ మీకేమవుతుంది? నాకు సొంతం కావలసిన మనిషి, నాకు అందకుండా పోయిన మనిషి. ఈవిడంటే మీకు అంత ఆరాధన? లేకపోతే ఆ ఫోటో నా గదిలో ఉండవలసిన అవసరం ఏముంటుంది? సార్, మీరేమీ అనుకోకపోతే ఒక మాట్లాడగచ్చా? నా అనుమతి లేకుండానే ఇన్ని ప్రశ్నలు అడిగాం. అడుగు. మీరంతగా ఆరాధించే ఈవిడ మీ భార్య ఎందుకు కాలేకపోయింది? అవి మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో తీయించుకున్నప్పటి ఫోటోలు. విప్లవ నేను ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయమే మా జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఆ రోజు నేను ఊహించలేదు. విప్లవం మీద పగబట్టిన ధనరాజు మా ఇద్దరిని పావులుగా చేసి చదరంగం ఆడాడు. ఆ ఆటలో భాగంగానే ఒక రోజున, హలో చంద్రశేఖర్. హలో సార్. కంగ్రాట్స్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నేను వేయటం ఏంటయ్యా? నువ్వు వేయించి బాగుంటుంది. అదే నేను వేయటం ఏంటయ్యా? మీరే వేయండి సార్. భలేవాడు అయ్యా మిస్టర్ చంద్రశేఖర్. నాకేస్తాడా? అరే ఫోటో తీవయ్యా. చదువుకున్న అమ్మాయి, తెలివిగల అమ్మాయి అంటున్నారు. మరి ఇంత ఫూలిష్ గా ఈ నాటకం ఎలా నమ్మింది సార్? అదే విధి.
పేరుకు 2 అక్షరాలున్న మాట అయినా మా ఇద్దరి జీవితాల్ని వేరు చేసింది అదే. అందాక ఎందుకు, నేను కూడా చదువుకున్నవాడే కదా, అంతో ఇంతో తెలివితేటలు ఉన్నవాడే కదా. నేనెంత మూర్ఖంగా విప్లవం పోగొట్టుకున్నానో తెలుసా? అమ్మాయి లక్షణంగా ఉంది కదా. ఆగు బాబు, విప్లవకి పెళ్లి తాంబూలాలు మార్చుకుంటున్నాం. ఏమిటి, విప్లవకి పెళ్ళా? అవును బాబు, ఇన్నాళ్ళకి అంగీకరించింది అది. ఇంత గొప్ప సంబంధం వస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు. ఏమండి, ఒక్కసారి నేను విప్లవతో మాట్లాడొస్తానండి. వద్దు బాబు, విప్లవ జీవితంలో నువ్వు ఒకటి ఉన్నావనే విషయమే పెళ్లి వారికి తెలియకూడదు. దయచేసి వెళ్ళిపో. విప్లవం మీద నీకేమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా తక్షణం వెళ్ళిపో ప్లీజ్. ఆయన మాటల్లో నాకు అభ్యర్థన కనపడలేదు, అసహ్యం కనపడింది. లోనికి వెళదామనుకున్న నేను అడుగు వెయ్యలేకపోయాను. ఎందుకు ఇలా చేసా విప్లవాన్ని అడగాల్సిన నేను నోరు విప్పలేకపోయాను. మా ఇద్దరిని విడతీసిన ధనరాజు ఏమి సాధించాడో నాకు తెలియదు, కానీ మేమిద్దరం ఒకరికొకరం కాకుండా పోయాం. అలా నాకు దూరమైన విప్లవ ఇప్పుడు 2 బిడ్డలకి తల్లి కూడా అయింది. అబద్ధం. అదే, అది అబద్ధం ఎందుకు కాకూడదు? అది నిజమని ఆమె నోటితోనే చెప్పింది. అది నమ్మి అదే ఆ మాట మీద మీరు అవివాహితులుగానే మిగిలిపోయి ఆవిడ్ని ఆరాధిస్తున్నారన్నమాట. ఈ కాలంలో ఉండవలసిన వాళ్ళు కాదు సార్ మీరు. ఏ లేకపోతే ఏంటి సార్, బంగారం లాంటి ఉద్యోగంలో ఉన్న మీరు మరొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. సారీ మై డియర్ ఫ్రెండ్, ఈ శేఖర్ జీవితంలో విప్లవకు తప్ప మరో ఆడడానికి స్థానం లేదు. బాగున్నావా విప్లవ? బాగున్నాను, థ్యాంక్స్. కూర్చో. ఏమిటి, రమ్మని కబురు చేసి విషయం ఏం మాట్లాడదే? ఈయన గారికి నాతో పనేమిటో అంత అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. ఇది బోర్లు బాబు, బోర్లు. ఇది భోపాలు గ్యాస్తో కాదు, బెదవాడ గ్యాస్తో నింపిన బోర్లు. పిల్లలు ఆడుకునే ఇలక్కాయలు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఆడుకునే బంతులు ఉన్నాయి బాబు బోర్లు. అక్కర్లేదు. బోర్లు బాబు, బోర్లు. ఏంటి డాడీయా? అదేం పిలుపురా? ఇంకేమని పిలవాలి? బోర్లు వాడు వెళ్ళిపోతున్నాడు, కొనుపెట్టాలి. ఏంటి బాబా, బోర్లు కావాలా? ఇదిగో డబ్బులు డాడీ. నేను నీకు డాడీని ఏమిటా? డాడీ డాడీ, అన్నయ్య కొంటున్నా, నాకు కూడా బోర్లు కొనవా? కొను డాడీ. ఇస్తారమ్మా, చిట్టి తల్లి శ్రీదేవిలా ఉన్నది. తీసుకో. చీచి, నా డబ్బులు ఇచ్చే. మధ్యలో నువ్వేమిటయ్యా? అసలు వీళ్ళిద్దరు ఎవరో నాకు తెలియదయ్యా. బాలేవరండి, బోర్లకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అది అక్కినేలా ఉన్న ఆ కుర్రాడిని, శ్రీదేవిలా ఉన్న ఈ పిల్లని మీ పిల్లలు కాదనేస్తారా? తప్పు బాబు, నా డబ్బులు ఇచ్చేది. డబ్బులు డాడీ. కూడబెట్టిందంతా వీళ్ళ కోసమేగా, అంత కక్కుర్తి ఎందుకు? ఎంతైనా ఆడ మనసే బాబు. అనవసరంగా తనకు డబ్బులు లేవు. వీళ్ళిద్దరు ఎవరో నాకు తెలీదు. ఎందుకు బాబు దుష్యంతుళ్ళగా అబద్ధాలు ఆడేస్తారు? వాళ్ళిద్దరు బోర్ల కోసం అయితే నన్నే డాడీ అనేయచ్చుగా. అనలేదే ఎవరమ్మా? మమ్మీ మమ్మీ, వాళ్ళకి బోర్లు కొనిచ్చావుగా, మాకు కూడా కొనివు మమ్మీ. కొనివు మమ్మీ. ఎవరు వీళ్ళు? మీ మమ్మీ ఎవరు? నువ్వేగా మా మమ్మీ. కొనివు మమ్మీ, లేకపోతే డాడీకి చెప్తాను. అదేంటమ్మా, ఆడదాని కడుపు దివి లేకుండా అట్ట మాట్లాడతానా? ఇద్దరు కొనిచ్చి ఇద్దరు కొనివ్వకపోతే బాగుంటదా? డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళకి బోర్లు ఇస్తాను. బోరల డబ్బుల కోసం కన్న వాళ్ళని కాదనుకోనక్కర్లేదు, నేను ఇస్తాను, తీసుకో. మీరివ్వడానికి నేనేమంత గదిలేందని కాదు. మరి అబద్ధాలు ఎందుకు? వాళ్ళు నా పిల్లలు కాదు కనుక. అంటే పెళ్ళే కాందానికి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అంటే నీకు పెళ్లి కాలేదా? కాలేదా? అన్నీ మర్చిపోయి పెళ్లి పెట్లు ఎక్కడానికి నేనేం నీలా స్వార్థపరురాలు కాను. నేను స్వార్థపడిని కాదు. విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పాను, కానీ నాకు పెళ్లి కాలేదు. మరి ఈ పిల్లలు? నాకు తెలీదు. ఎవరు పంపించారో కూడా నాకు తెలీదు. చెప్పండి, చెప్పండి. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారో చెప్పండి. చెప్పండి. ఆగండి, వాళ్ళేమీ అనకండి సార్. వాళ్ళు మీ పాలిట దేవుళ్ళు, మీ మనసులు తెరిచారు. నువ్వు మీరు కాపాడిన నేతాజీని, విప్లవ తమ్ముడిని. విప్లవ తమ్ముడువా? ఇవిగో స్వీట్స్.
వెళ్ళి ఆడుకోండి. ఏమిటి తమ్ముడు, ఏమిటిదంతా? ఏమీ లేదక్క, ఒక చిన్న తమాషా చేసామంతే. మీ గ్యాస్ పెళ్లిని పగలగొట్టి ఎక్స్ లవర్స్ ని రెచ్చగొట్టాం. ఈ బోరలన్నీ ఊదేటప్పటికి నా బొగ్గలు రెండు నెప్పి పుట్టాయ్యా నేతాజీ. చూడండి, ఇకనైనా మీ పంతాలకి స్వస్తి చెప్పి మాకింత పప్పన్నం పెట్టించండి.